ఓకే, లాస్ట్ క్లాస్లో మనము S4 HANA చేంజెస్ డిస్కస్ చేసామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, S4 HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, అలాగే S4 HANA చేంజెస్, అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా చదవండి, ఏది కూడా మిస్ చేయకండి. ఓకే, నెక్స్ట్ S4 HANA చేంజెస్ ఇవన్నీ డిస్కస్ చేశాను కదా, సో అవన్నీ కేర్ఫుల్గా చదవండి. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి S4 HANAలో. మనం మ్యాక్సిమం S4 HANA చేంజెస్ అనేవి చాలా ఉంటాయి. మేజర్ చేంజెస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే మీరు వర్క్ చేసే టైంలో మీకు ఇంకా డిఫరెన్సెస్ ఏంటి, ఇంకా ఏమేమి చేంజెస్ ఉన్నాయో తెలుస్తాయి మీకు. సో చాట్ బాక్స్లో ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. ఇవన్నీ ఎక్స్ట్రా చేంజెస్. ఆ షీట్ ఉంది, ఒకటి ఓపెన్ చేయండి. సో నేనేమైతే మీకు లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశానో మీకు అవన్నీ కూడా ఇంటర్వ్యూలో మీకు క్లారిటీ ఉంటుంది. S4 HANA చేంజెస్ అంటే ఏంటి, అవన్నీ కూడా చాట్ బాక్స్లో ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను, అది చదవండి. ఇంకా అడిషనల్గా కావాలంటే బట్ అవసరం లేదు. బట్ నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినవన్నీ కూడా సరిపోతాయి మీకు ఇంటర్వ్యూలో చెప్పడానికి, ఇంటర్వ్యూలో డిస్కస్ చేయడానికి. సో రిమైనింగ్ ఇవి ఎక్స్ట్రా, జస్ట్ ఒకసారి చదవండి. లేదంటే షీట్ మీ దగ్గర ఉంచుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో ఏదన్నా S4 HANA గురించి తెలియాలన్నా, S4 HANA చేంజెస్ ఏమన్నా తెలుసుకోవాలన్నా ఈ షీట్ అనేది యూజ్ అవుతుంది. సో వీటిలో ఇంకా కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఓకే, బట్ మేజర్ చేంజెస్ అనేవి మనం డిస్కస్ చేసాము. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం ఒక 5 to 10 పాయింట్స్ అనేవి మ్యాండేటరీగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. S4 HANA చేంజెస్ అంటే ఏంటి, ఏమేమి ఉన్నాయి చేంజెస్, ఈసీసీకి S4 HANAకి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. కాబట్టి అవన్నీ కూడా నోట్స్ అంతా కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇవన్నీ చదువుకోండి మీరు తర్వాత ఫ్యూచర్లో. ఓకే, తర్వాత అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్ కొంచెం పైకి వెళ్ళండి. అకౌంట్ పేయబుల్ కనిపించిందా లేదా, రాలేదా? సెర్చ్లో రావట్లేదా? క్లోజ్ చేయండి, పైన ఉంటుంది చూడండి, టాప్కి వెళ్ళండి చెప్తాను. సో అకౌంట్ పేయబుల్ 11th వన్. సో అకౌంట్ పేయబుల్, సో ఇప్పటి వరకు మనం R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ గురించి డిస్కస్ చేసాం. రికార్డ్ టు రిపోర్ట్, R2R. జిఎల్ అంతా కూడా ఏంటి, R2R. ఇంకా ఉంది, జిఎల్ అయిపోలేదు, R2R కంప్లీట్ అవ్వలేదు, జిఎల్ అవ్వలేదు. జిఎల్ అనేది ఎండింగ్ వరకు ఉంటుంది, ఇంకా అవ్వలేదు. అలాగే అకౌంట్ పేయబుల్ అనేది ఎండింగ్ వరకు ఉంటుంది, అకౌంట్ రిసీవబుల్ కూడా ఎండింగ్ వరకు ఉంటుంది. ఓకే, సో మనం అకౌంట్ పేయబుల్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి, అకౌంట్ పేయబుల్ అంటే అకౌంట్ పేయబుల్ అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. కంపెనీ అండ్ వెండర్. అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. వెండర్స్ అంటే ఎవరు, రా మెటీరియల్ సప్లై చేసేవాడు. మీ కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. అట్లాగే మీ కంపెనీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా ఏమంటారు, సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండర్స్ అంటారు. సో ఈ వెండర్స్ కి కంపెనీస్ కి జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అకౌంట్ పేయబుల్ కిందకు వస్తాయి. సో అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి చూద్దాం. చాట్ బాక్స్ లో ఒక వర్డ్ ఫార్మేట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి.
డౌన్కి వెళ్ళండి, ఇది కాదు, ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ డౌన్కి వెళ్ళండి చెప్తాను. ఇక్కడ చూడండి. సో ఏపీ కాన్ఫిగరేషన్స్. ఏపీ అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని P2P అంటారు. P2P. పి అంటే పర్చేస్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. పర్చేస్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P అంటారు. ఏపీ అంటే అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్స్ అకౌంట్ డేటా. సో వెండర్స్కి సంబంధించిన అకౌంటింగ్ డేటాని మెయింటైన్ చేయడానికి ఈ అకౌంట్ పేయబుల్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్స్ అకౌంట్ డేటా. వెండర్స్ కి సంబంధించినటువంటి అకౌంటింగ్ డేటాని మెయింటైన్ చేయడానికి ఈ అకౌంట్ పేయబుల్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, వెండర్స్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్. సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మీ కంపెనీలో మిషనరీ ఉంది, అది మెయింటైన్ చేయాలి సర్వీస్ ప్రొవైడర్. మీది సాఫ్ట్వేర్ కంపెనీ, మీ దగ్గర 100 ల్యాప్టాప్స్ ఉన్నాయి, వాటికి ఏమైనా రిపేర్లు వస్తుంటాయి, అవి రిపేర్ చేయడానికి ఒక వెండర్ కావాలి, సర్వీస్ ప్రొవైడర్. అలాగే రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని కూడా వెండర్స్ అంటారు. రా మెటీరియల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మీ కంపెనీకి మిషనరీ కావాలి, మిషనరీ సప్లై చేసేవాడు వెండర్. లేదంటే మీరు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం, మీకు ఏమేమి కావాలి? సిమెంట్ అవసరం ఉంటుంది, శాండ్, బ్రిక్స్, విండోస్, టైల్స్, ఇవన్నీ కావాలి. ఈ రా మెటీరియల్ ఎవరు సప్లై చేస్తారు? వెండర్ అంటారు. సో వెండర్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ P2P అంటారు. పి అంటే పర్చేస్ చేయడం, పి అంటే పేమెంట్ చేయడం. ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయడం దగ్గర నుంచి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని అకౌంట్ పేయబుల్ అంటారు. అలాగే అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. సో కంపెనీకి వెండర్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ని మానిటరింగ్ చేస్తుంది. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంటింగ్ డేటా. వెండర్కి సంబంధించిన అకౌంటింగ్ డేటాని మాడిఫై చేస్తుంది. నెక్స్ట్ చూడండి. సో వెండర్స్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్స్. గుర్తుపెట్టుకోండి, వెండర్స్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్స్ అంటారు వెండర్ని. సండ్రీ క్రెడిటర్స్ అంటారు. సో చూడండి, వెండర్స్ ఎన్ని రకాలు ఉన్నారు? వెండర్స్ అనేవాళ్ళు 3 టైప్స్ ఆఫ్ ది వెండర్స్ ఉంటారు. 3 టైప్స్ ఆఫ్ ది వెండర్స్ అనేవాళ్ళు ఉంటారు. 3 టైప్స్ అనమాట వెండర్స్. సో ఎటువంటి వెండర్స్ ఉంటారు? డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్. డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్స్. 3 టైప్స్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. మనం 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సో డొమెస్టిక్ వెండర్స్ అంటే మీనింగ్ ఏంటి? లోకల్ వెండర్స్. కంట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళని డొమెస్టిక్ వెండర్స్ అంటారు. సో మీరు క్రియేట్ చేసే డొమెస్టిక్ వెండర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఇంటర్నేషనల్ వెండర్, వేరే కంట్రీ నుంచి కూడా మీరు ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, అటువంటి వాళ్ళందరినీ కూడా ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్ అంటే వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తారు, అటువంటి వెండర్స్ అందరినీ కూడా వన్ టైం వెండర్ గ్రూప్లో యాడ్ చేస్తాం. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సో 3 గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సో డొమెస్టిక్ అకౌంట్ గ్రూప్ అంటే ఏంటి? డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే ఏంటి? ఈ వెండర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ అంటే ఏంటి? మీరు ఇండియా లెవెల్లో మీరు కనుక క్రియేట్ చేస్తున్నారు, లోకల్గా ఉండే వెండర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో యాడ్ చేస్తాము. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. సో ఇంటర్నేషనల్ అది కొంచెం చేంజ్ చేయండి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అని టైప్ చేయండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్.
డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. చేంజ్ చేస్తారా కొంచెం? డొమెస్టిక్ అకౌంట్ కాదు, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అని టైప్ చేయండి అక్కడ. డొమెస్టిక్ వెండర్స్ గ్రూప్. అకౌంటింగ్ అని కూడా ఉండొచ్చు, ఇంకా క్లారిటీగా ఉంటుంది మీకు. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. సో 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని మనము క్రియేట్ చేస్తున్నాం, అంతే కదా? కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇది ఉమ్. చూడండి, ఇక్కడ స్టెప్ 1లో ఉన్నాయి చూడండి. స్టెప్ 1లో డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBD3. సేపు ఓపెన్ చేయండి, OBD3. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సో లోకల్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ అంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ అంటే వేరే కంట్రీ నుంచి కూడా మనకు రా మెటీరియల్ సప్లై చేస్తారు, వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్లో యాడ్ చేస్తాం. వన్ టైం అంటే వాళ్ళతో వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తారు కొన్ని, అటువంటి వాళ్ళని వన్ టైం వెండర్ గ్రూప్లో యాడ్ చేస్తాం. సో వెండర్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? OBD3. కొత్తగా క్రియేట్ చేయాలి, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి, న్యూ ఎంట్రీస్. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఏమి ఇద్దామో, మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి. డివి అంటే డొమెస్టిక్ వెండర్, డిస్క్రిప్షన్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. గ్రూప్ ఫర్ తర్వాత మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, సేవ్. నెక్స్ట్ ఎంట్రీ సింపుల్ అండ్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. అక్కడ ప్రింటర్ సింబల్ కి రైట్ సైడ్ చూడండి, ఒక యారో మార్క్ చూసారా? నెక్స్ట్ ఎంట్రీ, రైట్ యారోకి నెక్స్ట్ ఎంట్రీ క్లిక్ చేయండి. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఫస్ట్ మీ కంపెనీ కోడ్తో స్టార్ట్ చేయండి. ఐవి డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ INTR ఇవ్వండి, టోటల్గా తీసుకోదు. INTR వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ ఎంట్రీ. సేవ్ చేయాలా డైరెక్ట్ నెక్స్ట్ ఎంట్రీ కొట్టిన వెళ్తుంది నెక్స్ట్ సార్? ఎంట్రీ కొట్టినా ఏమీ కాదు, సేవ్ చేసినా కూడా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ మీరు సేవ్ చేసినా ఓకే, లేదంటే నెక్స్ట్ ఎంట్రీ కొట్టేసి త్రీ త్రీ వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తూ నెక్స్ట్ ఎంటర్ చేస్తూ వెళ్ళొచ్చు. ఓవి వన్ టైం వెండర్ గ్రూప్. సేవ్. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. చూడండి, 3 వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సో లోకల్గా ఉండే వెండర్స్ అందరినీ, అంటే కంట్రీ లెవెల్లో ఉన్న వెండర్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ అంటే వేరే కంట్రీ నుంచి కూడా మీకు రా మెటీరియల్ రావచ్చు,
వేరే కంట్రీ నుంచి కూడా వెండర్స్ మీ సర్వీస్ తీసుకోవచ్చు మీ కంపెనీకి. అటువంటిప్పుడు వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్లో యాడ్ చేస్తాం. వన్ టైం అంటే ఓన్లీ వన్ టైం ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడుతుంది. అటువంటిప్పుడు వాళ్ళని ఈ వెండర్ గ్రూప్లో యాడ్ చేస్తారు. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి లాస్ట్ ఫీల్డ్ స్టేటస్ ఉంది చూసారా, జనరల్ డేటా ఫీల్డ్ స్టేటస్. జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. అడ్రస్కి వెళ్ళండి. అడ్రస్ ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా మీరు వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో విచ్ విల్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ విల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ విల్ ఈజ్ ఆప్షనల్ అనేది మనం వెండర్ గ్రూప్లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. సో ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము, వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో విచ్ విల్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ విల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ విల్ ఈజ్ ఆప్షనల్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? అలాగే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ అక్కడ దానికి కూడా ఉంటుంది, ఇలా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంటుంది. సో ఏ ఫీల్డ్ అనే విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్ అనేది ఎలా కంట్రోల్ చేస్తాము, వెండర్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాము. వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నాం. వినండి, కేర్ఫుల్గా వినండి. అట్ ది టైమ్ ఆఫ్ వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్ అనేది ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము, వెండర్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాము. ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. సో వెండర్ అది క్లియర్ కదా. మీరు ఒక వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నారు. ఏమేం ఫీల్డ్స్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా వెండర్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాము అని అర్థం. క్లియరా? జిఎల్ మాస్టర్ డేటా, ఇప్పుడు వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్ అవసరం, ఏ ఫీల్డ్ అవసరం లేదో మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తాం. మరి మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ విల్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ విల్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఎలా కంట్రోల్ చేస్తారు? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఓబిడి4 నుంచి అక్కడ ఫీల్డ్ స్టేటస్ వెళ్ళి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి అక్కడ సెలెక్ట్ చేస్తాం సార్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. సో ఓబిడి4లో ఉంటుంది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్ అనేది వెండర్ మాస్టర్ డేటాలో ఉన్నటువంటి వెండర్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ డబుల్ క్లిక్ చేయండి. దీనికి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. డబుల్ క్లిక్ చేయండి. అడ్రస్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో దీనికి కూడా అంతే. సో మీరు జిఎల్ అకౌంట్ మీరు వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్ అనేది మనం ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము, వెండర్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. అంటే వెండర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదనేది వెండర్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. వన్ టైం వెండర్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్లో వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి పైన చూసారా వన్ టైం అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ చేయండి. ఓకే, 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ని మనం క్రియేట్ చేసాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి, 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ని క్రియేట్ చేసాం. స్టెప్ 1 కంప్లీటెడ్. స్టెప్ 2 క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్. XKN1 వెళ్ళండి. XKN1 ఇంటర్వెల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, నంబర్ రేంజ్ ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ 01 తీసుకున్నాను. 01, 01, 02, 03 సెలెక్ట్ చేయని చెప్తాను. 01, 02, 03 తీసుకున్నాం. సో ఇవేంటివి? నంబర్ రేంజ్. ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడతాయి? మీరు వెండార్ క్రియేట్ చేసే టైంలో ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. మీరు జిఎల్ మాస్టర్ క్రియేట్ చేశారు, ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. అలాగే జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ప్రతి జిఎల్ అకౌంట్కి కూడా ఒక నంబర్ వస్తుంది. అలాగే వెండార్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది? ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది. నంబర్ రేంజ్ ఎలా క్రియేట్ చేస్తాము? పైన +1 పైన క్లిక్ చేయండి. +1 ఇవ్వండి. 3 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 3 లెవెల్స్లో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? 3 గ్రూప్స్ ఉన్నాయి: డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. సో ఆ గ్రూప్కి నంబర్ రేంజ్ అనేది అసైన్ చేయాలి. 3 గ్రూప్స్కి కూడా నంబర్ రేంజ్ అనేది అసైన్ చేయాలి. ఈ నంబర్ రేంజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. జిఎల్ మాస్టర్కి నంబర్ ఉంటుంది, అలాగే వెండార్ మాస్టర్ కూడా నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఎలా వస్తుంది? ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని వస్తుంది. ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని వస్తుంది. క్లియర్ కదా? సో మనం ఇక్కడ స్టాండర్డ్గా ఉన్న వాటినే తీసుకుందాం. ఉన్న వాటిని మన ఓన్గా క్రియేట్ చేయాలంటే అవ్వదు. ఎందువల్ల డెమో సర్వర్ కదా, చాలా వరకు క్రియేట్ చేసేసి ఉంటారు, ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. మ్యాక్సిమం మనకి ఏ నెంబర్ ఇవ్వాలనేది ఫైండ్ అవుట్ చేయలేము, చాలా ఉంటాయి, ల్యాక్స్లో ఉన్నాయి అన్నీ కూడా. సో మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే కనుక ఓన్గా క్రియేట్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తారు. 01 ఫ్రమ్ నెంబర్ 2 నెంబర్ ఇస్తారు. సో ఇక్కడ నేను స్టాండర్డ్గా ఉన్న వాటిని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 01 సెలెక్ట్ చేయండి. 01, 02, 03. 01ని డొమెస్టిక్ వెండార్ గ్రూప్కి ఇస్తున్నాను. 02 ఇంటర్నేషనల్ వెండార్, 03 వన్ టైం వెండార్ గ్రూప్కి ఇస్తున్నాను. సో ఎందుకు ఉపయోగపడుతుంది ఈ నెంబర్ రేంజ్ అనేది? ఫ్రమ్ నెంబర్ 2 నెంబర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, డాక్యుమెంట్కి ఒక నంబర్ జనరేట్ అయింది. జిఎల్ అకౌంట్, జిఎల్ మాస్టర్ క్రియేట్ చేశారు, దానికి ఒక నంబర్ ఉంది. అలాగే వెండార్కి కూడా ఒక నంబర్ ఉంటుంది, ప్రతి దానికి నెంబర్ ఉంటుంది. మీరు కాన్ఫిగరేషన్ చేశారు, కాన్ఫిగరేషన్ కూడా నెంబర్ ఉంటుంది. టిఆర్ ద్వారా నెంబర్ జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? సో చూడండి, 3 నంబర్ రేంజెస్ని తీసుకుంటున్నాను. 01, 02, 03. సో ఇది డెమో సర్వర్ కాబట్టి స్టాండర్డ్గా ఉన్న వాటినే మనం యూజ్ చేస్తున్నాం. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ 2 నెంబర్ రేంజ్ అనేది అసైన్ చేసుకోవాలి. ఓకేనా? ఇవి స్టాండర్డ్గా ఉన్న వాటిని తీసుకుందాం. వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. ఈ నెంబర్ రేంజ్ చేస్తే మనం గ్రూప్కి అసైన్ చేయాలి. చూడండి, అసైన్ నంబర్ రేంజ్ టు వెండార్, ఓబిఏఎస్ ఇవ్వండి. ఓబిఏఎస్ పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి. నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండార్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. కంటిన్యూ. సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఏంటి? అది సెకండ్ వన్ ఏంటి? అది కాదు, అది థర్డ్ వన్. అది సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్కి 01 ఇవ్వండి. పైన నంబర్ రేంజ్ 01. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండార్కి 02. అది వేరే వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు 01, దానివల్ల మనకేం ఎఫెక్ట్ అవ్వదు. 03. ఓకేనా? ఈ నంబర్ రేంజ్ మనం జస్ట్ నో చెక్ చేసాం కదా. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్కి నంబర్ రేంజ్ 01 తీసుకున్నాం. ఇంటర్నేషనల్ వెండార్కి 02, వన్ టైం వెండార్కి 03. ఎంటర్, సేవ్. ఈ నంబర్ రేంజ్ అనేది మనం వెండార్ గ్రూప్స్కి అసైన్ చేయాలి. క్లియర్ కదా? అది నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నంబర్ రేంజ్ని అసైన్ చేశారు. నెక్స్ట్ చూడండి, 1 మినిట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, థర్డ్ స్టెప్, రికన్సిలేషన్ అకౌంట్. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి?
రికన్సలేషన్ అకౌంట్. సో డొమెస్టిక్ వెండర్ కి, ఇంటర్నేషనల్ వెండర్ కి, వన్ టైం వెండర్ కి రికన్సలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సో ఇందువల్ల రికన్సలేషన్ అకౌంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? రికన్సలేషన్ అకౌంట్ విత్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. సో నీడ్ టు క్రియేట్ రికన్సలేషన్ అకౌంట్, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. వీటికి మ్యాండేటరీగా మనం రికన్సలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. రికన్సలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. రికన్సలేషన్ అకౌంట్ అంటే ఎక్కడ చూడండి, నీడ్ టు క్రియేట్ రికన్సలేషన్ అకౌంట్. ఇప్పుడు కనిపిస్తుందా? రికన్సలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేయాలి? ఇవో నీడ్ టు క్రియేట్ రికన్సలేషన్ అకౌంట్. మీరు ఎంట్రీ అనేది వన్ వేలో పోస్ట్ చేస్తారు, అది వన్ మోర్ వేలో కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల రికన్సలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. నీడ్ టు క్రియేట్ రికన్సలేషన్ అకౌంట్, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి మాత్రమే రికన్సలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. రికన్సలేషన్ అకౌంట్ అంటే ఏంటో నేను చెప్తాను మీకు. సో రికన్సలేషన్ అకౌంట్ ని మనము క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? FS00. వెళ్ళండి, FS00. 3 టైప్స్ ఆఫ్ ది రికన్సలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి మనం. FS00. సో కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. యాక్చువల్గా అయితే మీరు సండ్రీ క్రియేటర్స్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సరే కరెంట్ లయబిలిటీ తీసుకుందాం. వెళ్ళండి, కరెంట్ లయబిలిటీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు. జిఎల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్. OBD4కి వెళ్ళండి. /OBD4. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కరెంట్ అసెట్స్ ఎంత నెంబర్ ఉంది చూడండి. కరెంట్ లయబిలిటీస్ కదా, ఎక్కడ ఉంది కరెంట్ లయబిలిటీ? చూడండి, 100, 500. వెళ్ళండి, 100, 500 ఇవ్వాలి. వెళ్ళండి, FS00. లేదంటే మీరు సండ్రీ క్రియేటర్స్ లో కూడా తీసుకోవచ్చు, ఆ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. ఎనీవే క్రియేట్ 100, 500. నెంబర్ ఇవ్వండి. కరెంట్ లయబిలిటీస్ డ్రాప్ డౌన్ చేసి కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్ డొమెస్టిక్ రికాన్ అకౌంట్. కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, వెయిట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ టైప్ అని చూసారు. రికాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ అని చూడండి, అది డ్రాప్ డౌన్ చేయండి. చూడండి ఇక్కడ ఏముంది? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. సో మీరు అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ వీటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ సబ్ లెడ్జర్. ఎందువల్ల? మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే అది వన్ మోర్ వేలో కూడా ట్రాక్ అవుతుంది. దానికి మనకి రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో వెండర్ కదా, ఇది వెండర్ సంబంధించింది కాబట్టి వెండర్ ఇవ్వండి. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, డ్రాప్ డౌన్ చేయండి. G067 తీసుకోవాలి, ఎందువల్ల? రికన్సిలేషన్ కదా.
G067 రికన్సిలేషన్ అకౌంట్, G001 కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఇది ప్రాపర్ వే. ఇవ్వండి, సేవ్. నెక్స్ట్, డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి, ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి, 100,501. నెక్స్ట్ నెంబర్, కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. సో కరెంట్ లయబిలిటీసే కాదు, లేదంటే మీరు సండ్రీ క్రెడిటర్స్ కూడా తీసుకోవచ్చు. సండ్రీ క్రెడిటర్స్ గ్రూప్ ఉంటుంది. వెండార్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటరే కదా. కస్టమర్ అయితే సండ్రీ డెబిటర్. సో వెండార్ అంటే సండ్రీ క్రెడిటర్స్ కాబట్టి సండ్రీ క్రెడిటర్ జిఎల్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. ప్రాజెక్ట్లో అయితే సండ్రీ క్రెడిటరే తీసుకోండి, క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఐఎన్టీఆర్ రికాన్ అకౌంట్ అని ఇవ్వండి. ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, కంట్రోల్ డేటా వెండార్ తీసుకోవాలి. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ దగ్గర వెండార్ కింద 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 డ్రాప్ డౌన్ చేసి వెండార్ ఇచ్చారు కదా, అది వెండార్. వెండార్కి వెండార్, కస్టమర్ అయితే కస్టమర్, ఏదైతే అది ఇది వెండార్ కాబట్టి వెండార్ ఇస్తున్నాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, G067, G001 కూడా తీసుకోవచ్చు. G067 అనేది కరెక్ట్ అనమాట. సేవ్. నెక్స్ట్, వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, సేమ్ అలాగే ఇంకోటి చేయండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ లయబిలిటీస్ ఏ కాదు, సండరీ క్రెడిటర్స్ జిఎల్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 ఇవ్వాలి మ్యాండేటరీగా. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. సేవ్. సో 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. రికన్సిలేషన్ అకౌంట్ విత్ ద మెయిన్ లెడ్జర్, వెండార్ అండ్ కస్టమర్ విత్ ద సబ్ లెడ్జర్. ఓకేనా, వెండార్ అండ్ కస్టమర్ విత్ ద సబ్ లెడ్జర్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంకోటి క్రియేట్ చేయాలి. యాక్చువల్గా కింద డౌన్కి వెళ్ళండి. ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి, ఇంకోటి క్రియేషన్, ఇంకొక టీ కోడ్ నోట్ చేసుకోండి. కస్టమర్ డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్ అండ్ వెండార్. కస్టమర్ అండ్ వెండార్ టోలరెన్స్ గ్రూప్. సో మనం ఇంతకుముందు జిఎల్ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, అలాగే కస్టమర్కి అండ్ వెండార్కి కూడా టోలరెన్స్ గ్రూప్ ఉంటుంది. వెండార్కి కస్టమర్కి కూడా టోలరెన్స్ గ్రూప్ అనేది ఉంటుంది, OBA3 ట్రాన్సాక్షన్ కోడ్. OBA3లో వెండార్స్కి కస్టమర్స్కి ఇద్దరికి ఒకటే అనమాట. అకౌంట్ పేయబుల్కి అకౌంట్ రిసీవబుల్కి ఒకటే ఉంటుంది టోలరెన్స్ గ్రూప్ అనేది. వెళ్ళండి, OBA3కి వెళ్ళండి. సో న్యూ ఎంట్రీ కొత్తగా క్రియేట్ చేయాలంటే, న్యూ ఎంట్రీ క్రియేట్ చేసిన దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్తాం. మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఇవ్వండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. కింద టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఏమిద్దాం, మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి.
2 letters వి అంటే వెండర్, సి అంటే కస్టమర్స్. ఓకే, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. గ్రూప్ నేమ్ ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్ అండ్ మీ కంపెనీ కోడ్. లాస్ట్ లో గెయిన్ అండ్ లాస్ అని చూస్తారా, అక్కడ 100 ఇవ్వండి. అమౌంట్ దగ్గర 100 గెయిన్ దగ్గర, గెయిన్ అండ్ లాస్ దగ్గర 100. ఓకే, ఎంటర్, సేవ్. సో టోలరెన్స్ గ్రూప్స్ ఎస్ఏబిలో ఎన్ని ఉన్నాయి? 4 types ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ ఉంటాయి. జిఎల్ టోలరెన్స్ గ్రూప్ అండ్ ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్. నెక్స్ట్ ఇదేంటి? కస్టమర్ అండ్ వెండార్స్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్. దిస్ టోలరెన్స్ గ్రూప్ అప్లైబుల్ టు అకౌంట్ పేయబుల్స్ అండ్ అకౌంట్ రిసీవబుల్స్. రెండింటికి అప్లైబుల్ అవుతుంది. మనం అకౌంట్ పేయబుల్లో క్రియేట్ చేసాం, అకౌంట్ రిసీవబుల్లో చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. పైన టైటిల్ బార్ చూడండి, కస్టమర్ అండ్ వెండర్ టోలరెన్స్ అన్నారు. కస్టమర్ కి వెండర్ కి రెండింటికి అప్లైబుల్ అవుతుంది. అకౌంట్ పేబుల్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అకౌంట్ రిసీవబుల్లో చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, అండర్ జిఎల్ గ్రూప్స్ వీ విల్ క్రియేట్ జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్ అండర్లో ఏం చేస్తాం మనం? ఈ పాయింట్ చూడండి. సో అండర్ జిఎల్ గ్రూప్స్ వీ విల్ క్రియేట్ జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్లో, అంతే కదా. జిఎల్ గ్రూప్ ఓబిటి4లో జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ అండర్ ది వెండార్ గ్రూప్ అండర్లో వెండార్స్ క్రియేట్ చేస్తాం. అండర్ ది జిఎల్ గ్రూప్ వీ విల్ క్రియేట్ జిఎల్ మాస్టర్. సో ఇదేంటి? వెండార్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. వెండార్ గ్రూప్ అండర్లో వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసాము. వెండార్ మాస్టర్ అండర్లో వెండార్ గ్రూప్ అండర్లో వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. అలాగే కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. సో జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసాము. వెండార్ గ్రూప్ అండర్లో వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం. కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్ మాస్టర్ని క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా? మళ్ళీ చెప్తున్నా వినండి, క్లారిటీగా ఉంటుంది. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తాము. వెండార్ గ్రూప్ అండర్లో వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాము. క్లియర్ కదా? సో మనం ఇప్పుడు జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసాము. అదేవిధంగా వెండార్ గ్రూప్ అండర్లో వెండార్ మాస్టర్ని క్రియేట్ చేస్తున్నాం. డౌన్కి వెళ్ళండి. మీరు ఒక వెండార్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్స్ ఏంటి? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇమేజ్ ఓకే, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, వెండార్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? XK01, XK02, XK03. XK01 vendor creation, XK02 vendor change, XK03 vendor display. Actually XK01, XK02, XK03. This T codes belongs to మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించినవి. అలాగే FK01, FK02, FK03 FI కి సంబంధించినవి. బట్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, vendor creation XK01 or FK01, vendor change XK02 or FK02, vendor display XK03 or FK03. XK01, XK02, XK03 belongs to మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించినవి. FK01, FK02, FK03 belongs to
ఎఫ్ఐ, ఎఫ్ఐకి సంబంధించినవి. సో S4 హనాకి వెళ్ళారనుకోండి, S4 హనాలో ఏం ఉపయోగిస్తాము? బి కోడ్ అనేది బీపీ సార్. బీపీ లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు. ఈ XK01, XK02, FK01, FK02, FK03 ఇవేమి పనిచేయవు S4 హనాలో. బీపీ బిజినెస్ పార్ట్నర్ను ఉపయోగిస్తారు. కాన్ఫిగరేషన్లో కూడా మీరు అక్కడ బీపీ ఒక స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది. దీనికి అప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేసాం కదా, అవన్నీ సేమ్ ఒకేలా ఉంటాయి, బట్ ఒక స్టెప్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. 1 స్టెప్ ఎక్స్ట్రా స్టెప్ ఉంటుంది S4 హానాలో, అంతే. రిమైనింగ్ అంతా సేమ్. అలాగే వెండార్ క్రియేట్ చేసే టైంలో కూడా ఫస్ట్ పేజ్లో కొంచెం చేంజెస్ ఉంటాయి, అంతే. రిమైనింగ్ అంతా సేమ్. క్లియర్ కదా? సో మనం వెండార్ క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? XK01 లేదంటే FK01. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి, XK01 ఇవ్వండి. XK01, XK అంటే Xతో స్టార్ట్ అయితే MMకి సంబంధించింది. అక్కడ చూడండి పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది బిలాంగ్స్ టు MM, మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది. XK01 టీ కోడ్ బిలాంగ్స్ టు MM. FK01 ఇవ్వండి. FK01 బిలాంగ్స్ టు FI. చూసారు, ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు. ఉందా? పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది లేదు. అలాగే వెండార్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా క్రియేట్ చేయడం అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ, కన్సల్టెంట్ యాక్టివిటీ కాదు, ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకే, సో XK01 ద్వారా చేయొచ్చు, లేదంటే FK01 ద్వారా కూడా చేయొచ్చు. Xతో స్టార్ట్ అయిందంటే MMకి సంబంధించింది. Fతో స్టార్ట్ అయిందంటే Fతో స్టార్ట్ అయితే ఎవరికి సంబంధించింది? FIకి సంబంధించింది. X సిరీస్ అంతా కూడా MMT కోడ్స్. F అంటే ఫైనాన్షియల్ అకౌంట్కి సంబంధించింది, FIకి సంబంధించినవి. XK01 ఇవ్వండి. ఇక్కడ ఇలా కూడా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. /n ఇవ్వండి, /n. /n ఎండ్ యూజర్ స్క్రీన్లో ఉన్నాం మనం. సో ఎండ్ యూజర్ స్క్రీన్ నుంచి చేయొచ్చు. ఇక్కడ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్, చూసారా? FK01 వెండార్ క్రియేషన్, FK02 వెండార్ చేంజ్, FK03 వెండార్ డిస్ప్లే, FK05 బ్లాక్ అండ్ బ్లాక్. వెండార్ని బ్లాక్ చేయొచ్చు, అన్బ్లాక్ కూడా చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత FK04 ఉంది, డిస్ప్లే చేంజెస్. మీరు వెండార్ మాస్టర్ ఏమైనా చేంజెస్ చేశారు, FK04 అని చూడండి కింద. చూసారా? FK04 వెండార్ చేంజెస్ చేశారు, మీరు ఏమేమి మార్చేశారు అనేది కూడా ట్రాక్ అవుతుంది. మీరు ఏ చేంజెస్ చేసినా కూడా సేమ్ ట్రాక్, ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ఓకే, ఇక్కడ పాత్ ద్వారా కూడా చేయొచ్చు, లేదంటే టీ కూడా ఉపయోగించవచ్చు. XK01 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. ఇక్కడ చూడండి కంపెనీ కోడ్ ఉంది. తర్వాత ఏమి ఇవ్వాలి? మీరు వెండార్ క్రియేట్ చేయాలంటే గ్రూప్ ఇవ్వాలి, అకౌంట్ గ్రూప్. మీరు కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి అకౌంట్ గ్రూప్ దగ్గర. అక్కడ కాదు, అకౌంట్ గ్రూప్ అన్న చూడండి. చూడండి, మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ గ్రూప్ ఇవ్వాలి. అంటే మీనింగ్ ఏంటి? ఆ వెండార్ అనేవాడు ఆ గ్రూప్లో యాడ్ అవుతాడు. డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. అంటే ఏంటి? ఆ వెండార్ అనేవాడు డొమెస్టిక్ వెండార్ గ్రూప్లో యాడ్ చేస్తున్నాం. మీరు ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ గ్రూప్ ఇవ్వాలి. అంటే ఏంటి? ఆ గ్రూప్లో యాడ్ అవుతారు వెండార్స్ అనేవాళ్ళు. ఓకేనా? డొమెస్టిక్ వెండార్ ఇవ్వండి, REDV. ఇలా గ్రూప్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి, కంపెనీ కోడ్ ఉండాలి. ఎంటర్. టైటిల్ డ్రాప్ డౌన్ చేయండి, ఇవ్వండి కంపెనీ. ఇక్కడ ఇవ్వకపోయినా ఏం కాదు, ఇవ్వండి కంపెనీ ఇవ్వండి. నెక్స్ట్ నేమ్ ఇవ్వండి, వెండార్ నేమ్ ఏదో ఒకటి.
రవి ఎంటర్ప్రైజెస్. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ ఇవ్వాలి. స్ట్రీట్ నేమ్ ఇవ్వండి. ఎలా కాదు, స్ట్రీట్ నేమ్. ఫస్ట్ బాక్స్ ఏముంది? స్ట్రీట్ నేమ్. నెక్స్ట్ హౌస్ నంబర్. నెక్స్ట్ పోస్టల్ కోడ్. సిటీ హైదరాబాద్. కంట్రీ ఐఎన్. సో ఐఎన్ని బేస్గా చేసుకుని స్టేట్ అన్నమాట. రీజన్ అంటే ఏంటి? స్టేట్ అనేది, స్టేట్స్ అనేవి వస్తాయి. డ్రాప్ డౌన్ చేయండి. ఈ స్టేట్స్ అనేవి మనం కూడా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. 01 అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అంటే 31 సిరీస్లో ఉంటుంది చూడండి, 31. లేదా 31 లేదు, క్రియేట్ చేయలేదు, ఎవరు చేయలేదు. సరే, మీరు ఒక పని చేయండి, ఆంధ్రప్రదేశ్ ఇచ్చేయండి, ఏం కాదు. సార్ 36 సార్ నంబరు. ఉందా? ఉంటే యాడ్ చేయండి. 36 తెలంగాణ ఇవ్వండి. ఓకే, ఎంటర్. 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 వెయిట్ చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. మనం 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. సో మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేయాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేయాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేయాలి. సో మనది డొమెస్టిక్ వెండార్ కదా, ఇవ్వండి. డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ షార్ట్ కీ 0 డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కీ అంటే ఏంటి? షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ చేస్తుంది. అలాగే ఇన్వాయిసెస్ అన్ని కూడా ఒక సీక్వెన్షియల్, ఒక ఆర్డర్ ప్రకారం జనరేట్ అవడానికి ఉపయోగపడుతుంది. షార్ట్ కీ ఏమిద్దాము? 012 వెండార్ నంబర్, అంటే నంబర్ని బేస్గా చేసుకుని ఆర్డర్లో ఫామ్ అవుతాయి. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4, రైట్ సైడ్ ఆ టిక్ మార్క్ ఉంది చూసారా, అది A4. A4 అంటే ఏంటి? మీకు తెలియలేదు. ఏం చేయాలంటే క్లోజ్ చేయని చెప్తాను. A4 అంటే ఎందుకు ఇచ్చాం? A4 అంటే ఏంటో మీకు తెలియలేదు. కర్సర్ బ్లింక్ అవుతుంది ఆ పర్టికులర్ ఫీల్డ్లో. F1 ప్రెస్ చేయండి మీ కీబోర్డ్లో. కర్సర్ బ్లింక్ అవుతుంది. సో A4 అంటే ఏంటి, అసలు A4 ఎందుకు ఉపయోగిస్తాము అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది షీట్ చదివితే. ఓకే, క్లోజ్ చేయండి. A4 ఇవ్వండి, అది చదవండి, మీకు అర్థమవుతుంది. A4 ఎంటర్. పేమెంట్ టర్మ్ డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ టర్మ్ అనేది సపరేట్ కాన్సెప్ట్. పేమెంట్ టర్మ్ అనేది ఇన్వాయిస్ డ్యూ డేట్ని క్యాల్కులేట్ చేస్తుంది. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, సపరేట్ కాన్సెప్ట్. ఇది 001 ఇవ్వండి, 0001. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. టోలరెన్స్ గ్రూప్ మనం క్రియేట్ చేసాం కదా, వెండర్కి కస్టమర్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్, చూసారా? ఇవ్వండి, అది సేవ్. చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయింది. అకౌంట్ 5 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. సో చూడండి, ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? వెండార్ గ్రూప్కి ఏమైతే నంబర్ రేంజ్ అసైన్ చేసామో, ఇది మీకు ఇది ప్రాజెక్ట్లో ఎక్కడా కనిపించదు, ఇది రాదు. వస్తే ఏం చేయాలి? నంబర్ రేంజ్ అనేది మార్చుకోవాలి. ఎగ్జిట్ కొట్టేయండి, షీట్ ఓపెన్ చేయండి. గ్రూప్ మన నంబర్ రేంజ్ ఎక్కడ ఇచ్చామో వెండార్ గ్రూప్స్కి పైకి వెళ్ళండి. ఓబిఎస్. కొంచెం పైకి వెళ్ళండి చూద్దాం. ఓబిఏఎస్ కదా, చూడండి స్టెప్ 2లో సెకండ్ పాయింట్ ఓబిఏఎస్ వెళ్ళండి.
పొజిషన్కి వెళ్ళండి, మీ వెండర్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కదా, డివి ఏదో ఒకటి ఇవ్వండి, స్టార్స్ ఇవ్వండి పోనీ. కంటిన్యూ. 01 ఉంది డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి, 01 తీసేసి 02 ఇవ్వండి. సేవ్ చేయండి. ఓకే, వెండర్ క్రియేట్ చేద్దాం. XK01. చూడండి, మీ కంపెనీ కోడ్ ఉండాలి, వెండర్ గ్రూప్ కూడా ఉండాలి. ఎంటర్. డ్రాప్ డౌన్ చేసి కంపెనీ ఇవ్వండి. స్ట్రీట్, హౌస్ నంబర్ అవన్నీ ఇవ్వండి. స్ట్రీట్ ఇవ్వండి. కింద కూడా పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వాలి, యాక్చువల్గా మనం ఇవ్వలేదు, ఇవ్వండి బెటర్. క్రింద పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఉంది. ఇవి మ్యాండేటరీగా ఫిల్ చేయాలి, ఫీల్డ్స్ అన్ని కూడా మ్యాండేటరీ, ఏది మర్చిపోవద్దు. ఎందువల్ల అంటే నేను మనకి నెక్స్ట్ క్లాసెస్ లో కొన్ని ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. పోస్ట్ బాక్స్ నెంబర్ ఇంతవరకు మ్యాండేటరీగా ఇవ్వండి. ఎంటర్, 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 ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. డొమెస్టిక్ వెండర్ రికన్సలేషన్ అకౌంట్ ఇవ్వాలి. షార్ట్ కీ ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001. టాలరెన్స్ గ్రూప్, సేవ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా, వెండర్ వాస్ క్రియేటెడ్. సో ఇట్లా మీరు ఒక్కొక్కరు మినిమం ఒక 10 to 15 వెండర్స్ క్రియేట్ చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా మనం క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో, బట్ మినిమం ఒక 10 to 15 వెండర్స్ ని క్రియేట్ చేయాలి, మర్చిపోవద్దు. సో వెండర్ క్రియేట్ చేస్తాం XK01. సో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే XK02 ఇవ్వండి. మీరు ఆల్రెడీ వెండర్ క్రియేట్ చేసుకున్నారు, సో చేంజెస్ చేయాలి. ఫస్ట్ పైన చూడండి, కంపెనీ కోడ్ అండ్ వెండర్ నంబర్ ఉంది. రవి ఎంటర్ప్రైజెస్ ఆటోమేటిక్గా తీసుకుంది. సో మీరు ఏ వెండర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వెండర్ నంబర్ తీసుకోవాలి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, తర్వాతే వెండర్ నంబర్ ఇవ్వాలి. తర్వాత మీరు ఏం మార్చాలనుకుంటున్నారు, అడ్రస్ మార్చుకోవాలా, కంట్రోలా, పేమెంట్ ట్రాన్సాక్షన్సా, ఏ ఫీల్డ్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషనా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ ఉన్నాయి. సో ఏ ఫీల్డ్ మార్చాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కర్సర్ అనేది ఆ పేజ్కి మూవ్ అవుతుంది. సో అలాగే వెండర్ మాస్టర్ డేటాని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. జనరల్ డేటా, జనరల్ డేటా అంటే మీనింగ్ ఏంటి, వెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదంతా కూడా, అడ్రస్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా జనరల్ డేటా. 4 స్టెప్స్ ఉన్నాయి. వెండర్ మాస్టర్ డేటాని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి, జనరల్ మాస్టర్ డేటా, ఇదొక ఫీల్డ్, ఇదొక పార్ట్ ఇది. ఓకేనా, ఫస్ట్ వన్. సెకండ్ వన్, కంపెనీ కోడ్ డేటా. ఇక్కడంతా కూడా కంపెనీకి సంబంధించిన, మన కంపెనీ కోడ్కి సంబంధించిన డేటా అంతా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, పర్చేజ్ ఆర్గనైజేషన్ డేటా, అంటే ఎంఎంఓకి సంబంధించింది. మనం XK01 ఇచ్చాం కదా, XK02 ఇచ్చాం, అందువల్ల ఇలా ఓపెన్ అయింది. సో వెండర్ మాస్టర్ డేటాని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. జిఎల్ మాస్టర్ డేటాని ఎలా డివైడ్ చేయొచ్చు, 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి, ఇది ఇంటర్వ్యూ పాయింట్. ఓకే, సో మీరు ఏ ఫీల్డ్ మార్చాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయండి.
క్రింద కంపెనీ కోడ్ లెవెల్లో సెలెక్ట్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, ఆటోమేటిక్గా ఆ పేజ్కి మూవ్ అయింది. సో మీరు ఏ ఫీల్డ్ అయితే మార్చాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయాలి. అలాగే వెండార్ క్రియేషన్ ఫస్ట్ పేజ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ ఇచ్చాం కదా, S/4HANA అయితే కనుక బీపీ ఇవ్వాలి. ఓకేనా ఓకేనా బీపీ గ్రూప్ ఇస్తాం, అదొకటే డిఫరెన్స్. రిమైనింగ్ అంతా కూడా 90% ఒకేలా ఉంటుంది. కంప్లీటెడ్, మన వెండార్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, షీట్ ఓపెన్ చేయండి. వెండార్ దగ్గర మనం ఏం చేస్తాము, రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి, డౌన్కి చూడండి, రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తాం. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో మన దగ్గర వెండార్ రెడీ ఉన్నాడు, వెండార్ అనేవాడు రెడీగా ఉన్నాడు. మరి రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ లేదు కదా, కాబట్టి రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ కూడా పోస్ట్ క్రియేట్ చేద్దాం. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ వాల్యూ అండ్ క్రెడిట్ వాల్యూ బోత్ ఆర్ రిక్వైర్డ్. సో ఇప్పుడు ఏం చేద్దాము, రా మెటీరియల్ లేదు మన దగ్గర, వెండార్ రెడీగా ఉన్నాడు, మరి రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ కూడా కావాలి. సో క్రియేట్ చేద్దాం, వెళ్ళండి, /FS00. రా మెటీరియల్ దేని కిందకు వస్తుంది, కరెంట్ అసెట్స్లో తీసుకోవచ్చా, కరెంట్ అసెట్స్ తీసుకోవచ్చా లేదా, తీసుకోవచ్చు. ఎలాబరేట్ చేయండి. క్రియేట్ నెంబర్, ఏ నెంబర్ ఇవ్వాలి ఇప్పుడు, సో లాస్ట్ సిటీ బ్యాంక్ నెంబర్ ఉంది 200 103, దాని తర్వాత నెంబర్ ఇవ్వాలి. కంటిన్యూ ఇవ్వండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, రా మెటీరియల్ కన్జంప్షన్, రా మెటీరియల్ అని ఇవ్వండి, రా మెటీరియల్. లేదంటే రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఎట్లా తీసుకోవచ్చు, నేను రా మెటీరియల్ ఇస్తున్నాను, రా మెటీరియల్ అకౌంట్. డౌన్కి వెళ్ళండి, దీనికి రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలా, అవసరం లేదా, అవసరం లేదు సార్ జిఎల్. ఎందువల్ల, అంటే అక్కడ అక్కడ రికన్సిలేషన్ అకౌంట్ అనేది మెయిన్, ప్లస్ వెండర్ కస్టమర్ అనేది సబ్సిడరీ అకౌంట్స్ కాబట్టి అక్కడ తీసుకుంటాం సార్. అంటే జిఎల్ అకౌంట్ డైరెక్ట్ రికన్సిల్ అయిపోతాయి కదా సార్. ఓకే, వెరీ గుడ్. సో రికన్సిలేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. రికన్సిలేషన్ అకౌంట్ వేటికి ఇవ్వాలి, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ వాటికి ఇవ్వాలి. ఇది కరెంట్ అసెట్స్ యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్ ఇది, కాబట్టి మనం ఇవ్వట్లేదు. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. కంటిన్యూ చేయండి, వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. సో మనం వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాం. టీ కోడ్ ఏంటి, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. ఇంతకుముందు FB50 సింగిల్ స్క్రీన్ జిఎల్ పోస్టింగ్, F-02 డబల్ స్క్రీన్. అలాగే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. రా మెటీరియల్ పర్చేస్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ 40 డెబిట్, 31 క్రెడిట్. ఇంతకుముందు ఎస్ఏ డాక్యుమెంట్ లో 40 డెబిట్ 50 క్రెడిట్. ఇది వెండర్ ఇన్వాయిస్. ఇక్కడ ఎలా ఉంటుంది, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 రా మెటీరియల్ డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. అది ఓకేనా, వెళ్ళండి, FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఫస్ట్ మీరు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. కింద చూడండి, మీ కంపెనీ కోడ్ ఉందా, RE11. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉందా లేదా చూడండి, కంపెనీ కోడ్ ఇది మీది లేకపోతే ఏం చేయాలి, పైన కంపెనీ కోడ్ పైన క్లిక్ చేసి కంపెనీ కోడ్ మార్చుకోవాలి. మీరు ఏ కంపెనీ కోడ్తో ఎంట్రీ పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ వెండర్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి, వెండర్.
పైన చూడండి, ఇది కాదు చూడండి, ఇప్పుడు ఎలా ఉంది, వెండార్ జనరల్ అనేది సెలెక్ట్ అయి ఉంది పైన. చూసారా ఇక్కడ ఏముంది, వెండార్ జనరల్ ఇది సెలెక్ట్ అయి ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే ఇది సెలెక్ట్ చేసి మీరు కంటిన్యూ చేశారనుకో ఏమవుతుంది, సర్వర్లో ఉన్న వెండార్స్ అన్నీ కనిపిస్తాయి ఇది సెలెక్ట్ చేస్తే. అలా కాదు, మీకు ఓన్లీ మీ వెండార్స్ మాత్రమే కావాలి, అప్పుడేం సెలెక్ట్ చేసుకోవాలి, ఇది వెండార్ బై కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయండి అది. చూసారా కింద కంపెనీ కోడ్ వచ్చిందా ఇక్కడ, అదిగో అది కంపెనీ కోడ్ యాడ్ అయింది. ఇలా తీసుకోవాలి. ఈ ఫస్ట్ వన్ తీసుకుంటే ఏమవుతుంది, ఫస్ట్ వన్ తీసుకుంటే సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి, అవన్నీ మనకు అవసరం లేదు. మన కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్సే మనకు కావాలి. కాబట్టి ఏం తీసుకోవాలి, వెండార్ బై కంపెనీ కోడ్ తీసుకోవాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ అనేది ఉండాలి. ఈ 500 అంటే మీనింగ్ ఏంటి, 500 అంటే మీ కంపెనీ కోడ్ లెవెల్లో మాక్సిమం 500 వెండార్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. మాక్సిమం మీ కంపెనీ కోడ్ ఉంది కదా, మీ కంపెనీ కోడ్ లెవెల్లో మాక్సిమం 500 వెండార్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి అని అర్థం. ఇక్కడ క్లియర్ కదా, అది మాక్సిమం 500 వెండార్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి మీ కంపెనీ కోడ్ లెవెల్లో. 100 ఇస్తే 100 వెండార్స్ రిఫ్లెక్ట్ అవుతాయి, 200 ఇస్తే 200 వెండార్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, కంటిన్యూ. చూసారు మీరు ఒకే వెండార్ క్రియేట్ చేశారు కాబట్టి ఒకటే వెండార్ రిఫ్లెక్ట్ అయ్యింది. 10 ఉంటే 10 వెండార్స్ రిఫ్లెక్ట్ అవుతాయి, 20 ఉంటే 20 వెండార్స్ కనిపిస్తాయి. కంటిన్యూ చేయండి. ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ డేట్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ మీన్ బై ఇన్వాయిస్ డేట్, వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్. ఫిజికల్ డాక్యుమెంట్లో కొన్ని ఉంటాయి అవన్నమాట, ఫిజికల్ డాక్యుమెంట్ అంటారు. ఎండ్ యూజర్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాడు, ఫిజికల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేస్తాడు. ఫిజికల్ డాక్యుమెంట్ అంటే పీడిఎఫ్ కూడా అవ్వచ్చు. సో ఆ డేట్ అనమాట ఇవ్వండి, ఈరోజు డేట్ ఇచ్చేద్దాం. పోస్టింగ్ డేట్ అంటే, పోస్టింగ్ డేట్ అంటే మీరు ఎస్ఐపిలోకి ఏ రోజు మ్యాప్ చేస్తున్నారు. పోస్టింగ్ డేట్ అండ్ ట్రాన్సాక్షనల్ డేట్ బోత్ ఆర్ సేమ్. అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ టెక్స్ట్ ఇవ్వండి, వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. ఈ ట్యాక్స్ కోడ్స్ ఇవన్నీ తర్వాత యాడ్ అవుతాయి నెక్స్ట్ క్లాసెస్లో. క్రింద డ్రాప్ డౌన్ చేయండి, రా మెటీరియల్ డెబిట్ దగ్గర రా మెటీరియల్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి కింద కింద. కంటిన్యూ. రా మెటీరియల్ అకౌంట్ అమౌంట్ దగ్గర అమౌంట్ ఇవ్వండి కింద 5000. ఎంటర్. సిమ్యులేట్. సిమ్యులేట్. చూసారా, రా మెటీరియల్ డెబిట్, వెండర్ క్రెడిట్. రా మెటీరియల్ పైన ఉండాలి, అలా ఏం లేదండి. 40 అంటే డెబిట్ అంతే, 31 అంటే క్రెడిట్. ఆ తర్వాత చూడండి డాక్యుమెంట్ టైప్ ఏముంది, కేఆర్ డాక్యుమెంట్. ఇంతకుముందు యాక్చువల్గా ఏంటంటే మనకి ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది, ఎస్ఏ. ఇదేంటిది, కేఆర్ డాక్యుమెంట్. ఇంతకుముందు ఎస్ఏ ఉంది, ఇప్పుడేముంది, కేఆర్ ఉంది. కేఆర్ ఇంతకుముందు ఎస్ఏ కదా, ఇప్పుడేముంది, కేఆర్ డాక్యుమెంట్ జనరేట్ అయింది. చూడండి ఇది కేఆర్ కదా, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఎస్ఏ జనరల్ లెడ్జర్ పోస్టింగ్, కేఆర్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, కేజెడ్ వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. నెక్స్ట్ టుమారో యాడ్ అవుతుంది. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ, అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. మనం ఏ పీరియడ్లో ఉన్నాము, 9th పీరియడ్లో ఉన్నాం యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్. ఇది కంపెనీ కోడ్ మనమే క్రియేట్ చేస్తాం, ఇవన్నీ మనం చేసినవే కంపెనీ కోడ్. సో కేఆర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేసాం. కేఆర్ అంటే మీనింగ్ ఏంటి, వెండార్ ఇన్వాయిస్ అని అర్థం కేఆర్ అంటే. తర్వాత ఈ 40, 50 అర్థమైంది. పోస్టింగ్ ఇస్ 40 అంటే డెబిట్, 31 అంటే క్రెడిట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, వెండార్ అనేది క్రెడిట్ అవుతుంది. అది సేవ్ చేయండి, సేవ్ ఈజ్ ఈక్వల్ పోస్ట్. డాక్యుమెంట్ 1001 వాజ్ పోస్టెడ్. ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, 1001 అనేది
నంబర్ రేంజ్ నెంబర్ ఇచ్చాను రేంజ్ సార్. సార్. ఏటీ కోడ్లో ఇచ్చాము. ఓబిఎస్ సిస్టమ్ OBD4. ఓబి D4. OBD4 రాంగ్ ఆన్సర్. ఓబిఎస్ సార్. ఇది వెండార్ నంబర్ కాదు, డాక్యుమెంట్ నంబర్. ఎవరు చెప్తారు? FBN1. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. FBN1 ట్రాన్సాక్షన్ కోడ్లో ఇచ్చాం. లేదంటే OBA7 కూడా చెప్పచ్చు. న్యూస్ సిస్టమ్ తీసుకుని OBA7కి వెళ్ళండి. OBA7 న్యూస్ సిస్టమ్ తీసుకోండి. OBA7 కేఆర్ డాక్యుమెంట్ కదా పోస్ట్ చేసిన మనం. పొజిషన్కి వెళ్ళి కేఆర్ తీసుకోండి. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్. డబుల్ క్లిక్ చేయండి. 19 నంబర్ రేంజ్ 19 కదా. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ FBN1 ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీకు అర్థం అవ్వాలని OBA7 ద్వారా వచ్చాం. ఇవ్వండి కంపెనీ కోడ్, ఇంటర్వెల్ 19 ఎక్కడ సెలెక్ట్ చేయండి. 1001 మనం ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు 1001 అది కనిపిస్తుందా లేదా? అది ఓకే. 1001 ద్వారా ఎంట్రీని పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా? రైట్. ఇట్లా ఆ సెషన్కి వెళ్ళి 1 మోర్ సెషన్ ఎంట్రీ పోస్ట్ చేశాం కదా. ఎక్కడ ఉంది అది పోస్ట్ చేసాం? గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా? ఇది రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ 40 డెబిట్, రవి ఎంటర్ప్రైజెస్ 31 క్రెడిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. పైన పైన చూడండి జనరల్ లెడ్జర్ వ్యూ. క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఏమొచ్చింది? ఈ ఎంట్రీ మనం చేయలేదు, ఎలా వచ్చింది? దిస్ ఇస్ ద వన్ మోర్ వే. ఎలా వచ్చింది ఇది? రికన్సల్ వెరీ గుడ్. బేస్డ్ ఆన్ ది రికన్సిలేషన్ అకౌంట్ మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. అలాగే వన్ మోర్ ఎంట్రీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇది రికన్సిలేషన్ ఎంట్రీ. రికన్సిలేషన్ అకౌంట్ is the main ledger, vendor and customer is the sub-ledger. If we can post any accounting entry, the value should be reflected main ledger as well as sub-ledger. మెయిన్ లెడ్జర్లో రిఫ్లెక్ట్ అవుతుంది, సబ్ లెడ్జర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇది రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ అనేది ఇలా కనిపిస్తుంది. లెడ్జర్ 0L అంటే మీనింగ్ ఏంటి? పైన 0L ఉంది ఏంటో చెప్పండి. 0L పైన కనిపిస్తుంది చూడండి. 0L Leading ledger. లీడింగ్ లెడ్జర్. Leading ledgers. వెరీ గుడ్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది క్లియర్ కదా? సో రికన్సిలేషన్ అకౌంట్, వాట్ ఇన్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. ఇంటర్వ్యూకి వచ్చాను. షీట్ ఓపెన్ చేయండి. మనం టుమారో డబల్ స్క్రీన్లో చేద్దాము, తర్వాత క్లియరింగ్స్ కూడా చేద్దాం. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఉందా పాయింట్స్ ఉన్నాయి, అవి డౌన్కి వెళ్ళండి కొంచెం. లెడ్జర్స్ గురించి లేదా 1 మినిట్ ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఒక పని చేయండి, 1 మినిట్. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ వెండార్ ఇవ్వాలి. వెండార్ అండ్ కంపెనీ కోడ్ ఉండాలి ఫస్ట్ ఇక్కడ. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ఇది ఓపెన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? పెండింగ్ ఉన్న ఇన్వాయిసెస్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. క్లియర్డ్ ఐటమ్ అంటే క్లియర్ చేసిన ఐటమ్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఆల్ ఐటమ్స్ అంటే
పెండింగ్లో ఉన్నవి, అలాగే చూడండి ఆల్ ఐటమ్స్ అంటే మీనింగ్ ఏంటి, పెండింగ్లో ఉన్న వాల్యూస్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, క్లియర్ అయిపోయినవి కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, బోత్ రెండు రిఫ్లెక్ట్ అవుతాయి ఇక్కడ. వెయిట్ అలా ఉంచండి. ఆల్ ఐటమ్స్ అంటే పెండింగ్ ఉన్నవి, క్లియర్ అయిపోయినాయి రెండు కనిపిస్తాయి, 2 టైప్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఓన్లీ క్లియర్డ్ ఐటమ్స్ మాత్రమే కనిపిస్తాయి ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే. ఇక్కడ ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేస్తాం అంటే ఏంటి, ఓన్లీ పెండింగ్లో ఉన్నవి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. అది ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ పైన ఉంది కదా, అది ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, రెడ్ బల్బ్ స్టేటస్ ఏముంది, రెడ్ బల్బ్ ఉంది. అంటే మీనింగ్ ఏంటి, ఇన్వాయిస్ అనేది మనం వెంటనే క్లియర్ చేయాలి, డ్యూ పేమెంట్ డ్యూ ఉంది, క్లియర్ చేయాలి. ఎలా క్లియర్ చేయాలో టుమారో క్లాస్లో చెప్తాను. అలాగే బెల్ సింబల్ దగ్గర కర్సర్ ఉంచండి, బెల్ సింబల్ ఉంది కదా, కర్సర్ ఉంచండి అక్కడ. చూసారా, డ్యూ అంటే వెంటనే పేమెంట్ అనేది చేయాలి, డ్యూ పేమెంట్ చేయాలి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారు, ఇది ఎంట్రీ. పైన ఒక హిల్ స్టేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఏ ఇన్వాయిస్ డ్యూ ఉంది, ఇది మనం పోస్ట్ చేసిన ఇన్వాయిస్, ఇది డ్యూ ఉంది, ఇది క్లియర్ చేయాలి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ టుమారో చేద్దాం. అలాగే 1 more పాయింట్ డిస్కస్ చేద్దాము. 9:30 అవుతుంది కదా, 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. వాట్ ఇన్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్వ్యూ క్వశ్చన్. అలాగే ఇక్కడ ఏమేమైతే కాన్ఫిగరేషన్ స్టెప్స్ చేశామో అవన్నీ గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమేమి చేశామో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకండి. ఇంటర్వ్యూ పాయింట్లో అడుగుతారు, వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ అకౌంట్ పేయబుల్, వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఫర్ అకౌంట్ రిసీవబుల్. మొత్తం 6 ఉన్నాయి అంతే, అవి గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్, రికన్సిలేషన్ అకౌంట్ is the main, చూడండి, వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్ is nothing but main ledger, vendor or customer is the sub ledger. If we can post any accounting entry like vendor or customer accounting entry, the value should be reflected main ledger and sub ledger. So main ledger కి sub ledger కి రెండిట్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. Reconciliation account is the main ledger and vendor and customer is the sub ledger. ఇది ఈ క్వశ్చన్ చదివి ఇది ఆన్సర్ చెప్పాలి. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్ అంటే చెప్పాలి. వాట్ ఇట్ మీన్ బై సిగ్మెంట్, ఇంటర్వ్యూ క్వశ్చన్. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, In a company, the number of products, so different types of products. Yeah. Very good, correct answer. Under the company code 2 or more products, under the company code 2 or more divisions, it is called segment. ఓకే రైట్, డౌన్కి వెళ్ళండి. ఇది సేమ్ మనం చెక్ చేసాం కదా, ఇది రికన్సిలేషన్ అకౌంట్ అంటే. చదవండి, మీకు నేను చూపించేది ఆల్రెడీ చూపించేస్తాను, ఇది డౌన్కి వెళ్ళండి. ఇది క్లియర్ కదా, రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఇవి క్లియర్ చేస్తాం. మనకి వెండార్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాం, రెడ్ బల్బ్లో ఉంది. సో దీన్ని ఏం చేయాలి, మనం క్లియర్ చేస్తాం. ఎలా క్లియర్ చేస్తాం అనేది టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా, క్లియరా? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ అండి. టుమారో ఈ రెడ్ బల్బ్ ఉంది, ఈరోజు డ్యూ కదా, రేపటి ఓవర్ డ్యూ అయిపోతుంది. సో ఎలా క్లియర్ చేయాలి, ఏంటి, ఎన్ని రకాల క్లియరింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే రైట్, బాయ్, థ్యాంక్ యూ, గుడ్ డే.